మన ప్రభువైన యేసయ్య నామమున ఈ హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామమున వందనాలు చెల్లిస్తున్నామండి. మరొకసారి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. దేవుని కోసము నేనేం చేయాలి అనే శీర్ష భాగం నుండి మనం ఇంకనూ నమ్మవలసిన ఒకటి ఉన్నది, త్రిదూత వర్తమానం. ఆ పాఠాన్ని మనం నేర్చుకొని ముందు దేవుని సహాయాన్ని కోరుకుందాం. సర్వోన్నతుడా, మిక్కిలి దేవా, నీకు స్తోత్రాలు. ఇదనం ప్రభా, ఈ యొక్క వర్తమానము బోధిస్తుండగా పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచమని యేసయ్య పేరటేకున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ప్రాముఖ్యమైన అంశము త్రిదూత వర్తమానం. ఈ రోజుల్లో అనేక మంది ఈ త్రిదూత వర్తమానానికి ప్రాముఖ్యతను ఇవ్వలేకపోతున్నారు. దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానము ఈ త్రిదూత వర్తమానం. ఈ త్రిదూత వర్తమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే సిద్ధపడటము, అంతేకాకుండా అలర్ట్ అవటం. ఈ లోకంలో ఎదుర్కోనే శోధనల నుంచి మనం పరిశీలించుకుని మన దేనికి లొంగిపోకుండా దేవుని చెంతకు నడిపించబడటకు మనకి ఈ త్రిదూత వర్తమానం ఇవ్వబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురు సంగతి నేను గ్రహించితిని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. ఇది ఎవరికి ఇవ్వబడింది? త్రిదూత వర్తమానాన్ని అంగీకరించినట్టు వారికి. త్రిదూత వర్తమానాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఇవ్వబడిన గొప్ప బహుమానం ఈ వచనం. ఎందుచేతనగా దేవుని వాక్యం నీకు నాకు సెలవిస్తున్న మాట, ప్రతి మానవులు, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవ విశ్వాసులు నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన అంశము ఈ త్రిదూత వర్తమానం. ఈ త్రిదూత వర్తమానం అంగీకరించిన పరిశుద్ధులు గ్రహిస్తారంటండి. పరిశుద్ధులు, జ్ఞానవంతులు, బైబిల్ అంగీకరించిన వారు ఈ యొక్క గ్రంథంలో ఉన్న త్రిదూత వర్తమానాన్ని గ్రహించగలరు. దాని గురించి వారు నేర్చుకోగలరు. ఈ త్రిదూత వర్తమానంలో నుంచి అనేక మంది ఈ త్రిదూత వర్తమానాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి వారు ఉన్నారండి. ఆది అడ్వెంటిస్టుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి హైరామ్ ఎడిసన్ గారు, ఎల్ఎన్జి వైటమ్ గారు, జేమ్స్ వైట్ గారు, వీళ్ళందరూ ఈ త్రిదూత వర్తమానాన్ని పరిశీలన చేసి పాంప్లెట్ల రూపంలో అనేక మందికి వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారు. ఎంతోమంది ఈ త్రిదూత వర్తమానం విన్న వారందరూ మరింత ఆసక్తిని చూపించి దీని మీద శ్రద్ధ వహించేవారు. ఈ త్రిదూత వర్తమానం అంటే ఏంటి? ఇది ఎవరు మరి అంగీకరించాలంటే ప్రతి క్రైస్తవులు అంగీకరించవలసిన ఒక ప్రాముఖ్యమైన వర్తమానం. మొదటి వర్తమానాన్ని మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు మనం చూసినట్లయితే, ఇందులో మొదటి దూత వర్తమానాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవునికి భయపడి, సర్వలోకాన్ని సృష్టించిన దేవునికి భయపడి ఆయన మాత్రమే మహింపరచుడి, మరి వేరే వారిని ఎవ్వరిని మహింపరచుకుడి అని సెలవిస్తుంది. సూర్యచంద్ర తార నక్షత్రాలను సృష్టించిన యెహోవా దేవుణ్ణే మేము మహింపరచండి, వేరే నామం అంటే ఈ లోకంలో లేదు. ఈ మొదటి దూత వర్తమానము నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ వర్తమానాన్ని అంగీకరించి మనల్ని మనము పశ్చాత్తాపడటం.
నిజమైన సువార్తను తెలుసుకొని, నిజమైన వర్తమానం తెలుసుకొని, ఈ మొదటి దూత వర్తమానం ద్వారా రక్షకుడైన యేసయ్యను గుర్తించి మన పాపాలని ఒప్పుకోవాలి. మన పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. చాలామంది ఈ మొదటి దూత వర్తమానాన్ని అనేక మంది శిష్యుల ద్వారా ప్రకటించబడింది. వారు సమస్త దేశాలకు వెళ్ళి, అనేక దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. సమరయ మొదలుకొని యూదయ ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళాలి సువార్తను ప్రకటించారు. వారి ద్వారా అనేక మంది ఆ వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగారు. ఇదొక సువర్ణ అవకాశం ప్రియదేవుని బిడ్డలారా. మనల్ని మనం పశ్చాత్తాపడి దేవుని చెంతకు నడిపించబడాలి. హెబ్రీయులు రాసిన పత్రిక మనం చదువుదాం. హెబ్రీయులు రాసిన పత్రిక 4:2 వారికి ప్రకటింపబడినప్పుడు మనకు సువార్త ప్రకటింపబడును కానీ వారిలో వినిన వారిలో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదనెను. వారు ఏ వాక్యమైతే విన్నారో, ఏ వాక్యానైతే వారు గ్రహించారో ఆ వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. అంటే దీని అర్థం ఏంటంటే కొంతమంది ఈ వర్తమానాన్ని అంగీకరించి ఉన్నారు, కొంతమంది ఈ వర్తమానాన్ని గ్రహించారు, కొంతమంది వర్తమానాన్ని లొంగి దాని ప్రకారం జీవించారు, కొంతమంది విన్నారు కానీ దాన్ని గ్రహించలేకపోయారు. పశ్చాత్తాపడి దేవునికి లోబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం అంగీకరించి మనం దేవునికి లొంగి ఆయనకి లోబడాలి. అలా లోబడితే దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. అటు రీతిగా మనం ఉండాలంటే మొదటి దూత వర్తమానంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకి లోబడి జీవించుట, పశ్చాత్తాపడుట. ఈరోజు పశ్చాత్తాపడట కోసం ఎవరి దగ్గరకు వెళ్తున్నారు? పాప క్షమాపణ కొరకు ఎవరినెవరినో పట్టుకుంటున్నారు. అయితే ఈ మొదటి దూత వర్తమానము విన్నవారు, గ్రహించిన వారు ఏం పొందుకుంటారంటే పాప క్షమాపణ పొందుకుంటారు, పశ్చాత్తాపానికి లోనవుతారు. రెండవ దూత వర్తమానం మనం నేర్చుకోబోతున్నాం. ప్రకటన గ్రంథము 14:8 ఉన్న వాక్యము, మహాబబులోను కూలిపోయాను. ఇది దేనికి సూచనగా ఉన్నదంటే గందరగోళం, కన్ఫ్యూజన్. దీనికి అర్థం ఏంటంటే ఈ రెండవ దూత వర్తమానము మహాబబులోను కూలిపోయాను అన్న వర్తమానం విన్నప్పుడు ఈ బబులోను అన్న మాటకి అర్థం ఏంటంటే గందరగోళం. ఈరోజు చాలామంది గందరగోళంలో పడిపోతున్నారు. ఈ వర్తమానం దేనికి సూచిస్తుందంటే మీరు పాపానికి చోటు ఇవ్వకండి, పాపం వైపు మీరు వెళ్ళకండి, పాపాన్ని ఆహ్వానించకండి, దాని నుండి బయటపడండి. పాపానికి చోటు ఇవ్వకండి, అసత్యమైన బోధల నుండి బయటకు రండి అని అర్థం. ఈ అసత్యమైన బోధల నుండి బయటకు రమ్మని ఈ వర్తమానము మనకు బోధిస్తుంది. ఈ మహాబబులోను అనగా అసత్య బోధల నుండి బయటకు రండి. పేతురు గారు ఒక మాట అంటున్నారు. అని అన్న మాటను ఒకసారి మనం చదువుకుందాం. మొదటి పేతురు 5:13 బబులోనులో మీ వలె నేర్పించబడిన అసత్య బోధ నుండి మీరు బయటికి రండి. నేను బబులోనీయులు అనే పట్టణంలో ఉన్నాను అని అంటున్నాడు. మొదటి పేతురు మనం చదువుకునే రీతిగా పేతురు గారు బబులోన్లో ఉన్నాను అంటున్నారు. మరి బబులోన్ పట్టణం అప్పటికే శిథిలం అయిపోయింది, ఇంకెక్కడ ఉంది బబులోన్ పట్టణం అని అంటే ఆయన ఒక నిక్నేమ్ పెట్టాడు. దేనికంటే రోమా పట్టణానికి. రోమా పట్టణము పోల్చుతున్నాడు అనమాట. రోమా పట్టణానికి నిక్నేమ్ పెట్టింది ఏంటంటే బబులోన్. నేను బబులోన్లో ఉన్నాను, అసత్య బోధనల వైపు నేను ప్రేరేపించబడలేదు. కాబట్టి మీరును అసత్య బోధన నుండి బయటపడండి, అంటే ఆ పాపం నుండి బయటపడండి, ఆ తప్పుడు మార్గాలు నడిపించేంటి ఆ యొక్క వాటి నుండి మీరు బయటపడి రక్షకుడైన యేసయ్య వైపు మీరు తిరగమని పేతురు గారు చక్కగా చెప్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, మనం ఎలాంటి దాంట్లో ఉన్నాం, దేంట్లో ఉన్నాం? సత్యమైన బోధనల్ని, నిత్య సువార్తను అంగీకరించి మన పాపాలను ఒప్పుకోవాలి, మన పశ్చాత్తాపడాలి. దేవుని ఎదుట పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆ నిత్య సువార్తను మన హృదయంలోకి చేరుతుంది. రెండవ దూత వర్తమానము అసత్య బోధన నుండి
బయటికి రండి. పాపం నుండి బయటపడండి. దానికి మీరు చోటు ఇవ్వకండి. ఈ రోజుల్లో చాలా చోట్ల అసత్య బోధలు, అబద్ధ బోధలకి వైపు ప్రజలు తిరుగుతున్నారు. అసత్య బోధలను అంగీకరిస్తున్నారు. అసత్యమే ప్రపంచమంతా విస్తరిస్తుంది, కానీ సత్యబోధ తక్కువే ఉంది. లోకమంతా వీటిని అంగీకరిస్తుంది. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క మహాబబులోను వలె అసత్య బోధనల వైపు వారు తిరుగుతున్నారు. ఈ మహాబబులోనులో దేవుని సూచనగా ఉందంటే అసత్య బోధ నుండి బయటికి రండి. ఇక సమయం లేదు, సమయం కొంచెమే ఉన్నది. అసత్య బోధ నుండి మీరు బయటపడితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథాలను మనం చదువుకున్నప్పుడు, మనం గమనించినప్పుడు ఈ మహాబబులోను ప్రతి క్రైస్తవ విశ్వాసులను, సత్యంలో నడుస్తున్న వారిని అసత్యంలో నడిపించడానికి అనేక మార్గాలు కోసం ఎదురు చూస్తుంది. సాతానుడు చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానం కలిగినట్టు వాడు. వాడుకున్న జ్ఞానము ఏ మానవుడు కలిగి లేదు. అంత జ్ఞానాన్ని పొందుకున్నాడు. అంత జ్ఞానం పొందుకొని ప్రజల్ని అసత్య బోధనలు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మూడో దూత వర్తమానాన్ని మనం చదువుకుందాం. ప్రాముఖ్యమైన పాఠంలో నుంచి మూడో దూత వర్తమానం. మూడో దూత వర్తమానం ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15-16 వచనంలో ఈ మాట రాయబడినది. ఇక్కడ ఈ వర్తమానం దేని సూచిస్తుందంటే, నిత్య సువార్తను అంగీకరించి వారు పడుతున్న ఇబ్బందుల నుండి మరి వదులుకొని దానికి లోబడి సత్యబోధన వైపు వారు తిరిగి అసత్యాన్ని విసర్జించి దేవుని యొక్క కష్టాలను కూడా ఎదుర్కొనే విశ్వాసులు మనం చూస్తున్నాం. అంటే ఈ మూడో దూత వర్తమానము శ్రమలతో కూడబడింది. దేవుని నమ్ముకునే బిడ్డలు శ్రమలు ఎదుర్కొంటున్నారు, హింసలు ఎదుర్కొంటున్నారు. దేనికి లొంగపోతే? సాతానికి లోబడపోతే, సాతాన్ యొక్క మరి వాడిచ్చే ఒక ముద్రకు లోబడలేనంటి వారు ఓర్పును మనం చూస్తున్నాం. వారి ఓర్పు సహనము ఎంతో గొప్పది. సత్యం కోసము వారు ఎన్నో ఓర్చుకుంటున్నారు, కష్టాలు ఓర్చుకుంటున్నారు, దెబ్బలు ఓర్చుకుంటున్నారు. ఎవరైనా కొడుతుంటే దాన్ని తట్టుకుంటున్నారు, సహించుకుంటున్నారు. శ్రమల్లో వారు ఎదుర్కొంటున్నారు. ఎన్ని వచ్చినా సరే వారు వారి విశ్వాసాన్ని ఏమాత్రమును కోల్పోలేదు. వారి విశ్వాసమును ఎంత మాత్రమును కోల్పోలేదు. యేసయ్య మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారు ఆ యొక్క అసత్యమైన బోధలకి నమస్కరించి, లేకపోతే వాటికి లోబడి వాటి వైపు తిరగకుండా నిజమైన దేవుని వైపు తిరిగి వారు రక్షకుడైన యేసయ్య వైపు తిరుగుతున్నారు. వారి యొక్క ఓర్పును మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య లేఖన భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో 15-16 వచనంలో ఆ మృగం యొక్క ప్రతిమకు లేకపోతే ఆ మృగకు మరి సాష్టాంగపడి నమస్కరించకుండా దేవుని యొక్క వైపు తిరుగుతున్న బిడ్డల విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. వీరు దేనికి లోబడకుండా యేసయ్య బాటలోనూ నడవటానికి ఇష్టపడుతున్నారు. ఎన్ని శ్రమలు వారి మీదకి వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వారి మీదకి వచ్చినా సరే, వారి విశ్వాసాన్ని వారు కోల్పోలేదు. వారి దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ మూడో దూత వర్తమానం నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ మాట రాయబడినది. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలువారు కాకుండానట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి రండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్న మాటలో మనం గమనించినట్లయితే ఆ మూడో దూత వర్తమానంలో మనం నేర్చుకొని పోయే ప్రాముఖ్యమైన అంశము, దాని నుండి బయటికి రండి, బయటపడండి. మూడో దూత వర్తమానము ఒక మృగానికి సూచనగా ఉంది. మృగం యొక్క ప్రతిమకు కానీ, మృగం యొక్క మరి దానికి అది ఏర్పాటు చేసే ప్రతిమకు కానీ, దాని ముద్రకు కానీ ఏమాత్రం మీరు లోబడకండి. లోబడకుండా దాని నుండి మీరు బయటపడండి, బయటకు వచ్చేయండి. దాన్ని అంగీకరించవద్దు. సృష్టికర్త అయిన దేవుని యొక్క ముద్రను మీరు కలిగి ఉండండి. యేసయ్య ముద్రను కలిగి ఉండండి. రక్షకుడైన యేసయ్య ముద్రను కలిగి దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు
మీరు సిద్ధపడండి. దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు మీరు సంసిద్ధంగా ఉండండి. ఎందుకనగా ఆయన ప్రతిమ, ఆ యొక్క సాతానిక ప్రతిమ సర్వ మానవులను పాపంలోనికి పడేస్తుంది. పాపంలో పడిపోవడానికి కారణము సాతానిక ముద్ర. కొంతమంది ఏమో బలవంతంగా దాన్ని పొందుకోవాల్సి వస్తుంది, కొంతమంది ఇష్టపూర్వకంగా ఆ ప్రతిమకు నమస్కరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి ఇబ్బందులు నేటి క్రైస్తవులకు రాబోతున్నవి. అందుకే ఈ మూడో దూత వర్తమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పాపంలో నుండి బయటపడండి. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో మరి యొక్క లోతు కుటుంబము దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చి ఉన్నాడు. ఆ హెచ్చరిక ఏంటంటే మీరు పాపం నుండి బయటపడండి, పాపం నుండి బయటకు వచ్చేయండి. ఇక సమయం లేదు మీకు. ఈ సొదొమ పట్టణాంతరం నేను నాశనం చేయబోతున్నాను. మీకు ఇక అవకాశం ఇస్తున్నాను, సువర్ణమైన అవకాశము. ఆ సువర్ణమైన అవకాశం ఏంటంటే ఈ పాపపు బ్రతుకును, ఈ దుర్మార్గమైన బ్రతుకును, ఈ నీచమైన బ్రతుకు నుండి మీరు బయటపడండి. మీరు బయటపడితే మీకు రక్షణ పొందుకుంటారు. ఈ చివరి దినాల్లో జీవిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసయ్య నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నాడు. మనకి ఇంకా సమయం లేదు, సమయము కొంచెమే ఉన్నది. కనుక ఇప్పటి నుంచే మనం ఈ తుయదూత వర్తమానాన్ని మనం నమ్మాలి. నమ్మవలసిన ఒక పని మన పడింది. బోధించవలసిన సమయం మనకు ఇవ్వబడింది. ప్రకటించవలసిన సమయం మనకు ఇవ్వబడింది. ఈ తుయదూత వర్తమానము ద్వారా అనేక మంది దేవుని చెంతకు నడిపించబడాలి, సిద్ధపడాలి. సిద్ధపడి ఈ తుయదూత వర్తమానం ఏం బోధిస్తుందో మనం నేర్చుకుని ఉన్నాం. మొదటి దూత వర్తమానం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే మన పాపాలని ఒప్పుకొనుట. రెండవ దూత వర్తమానం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే పాపం అనే వాటికి చోటు ఇవ్వకండి. మూడవ దూత వర్తమానం ఏంటంటే పాపంలో నుండి బయట రండి, పాప బ్రతుకు నుండి బయటకు రండి. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన ప్రియమైన బిడ్డలారా. ఈ మూడు మన జీవితాలకి మార్గదర్శిగా ఉన్నాయి. ఈ మూడు మన జీవితంలో ఉన్నంత వరకు క్రైస్తవ యాత్ర ముందుకు కొనసాగాలంటే, స్మూత్గా వెళ్ళాలంటే ఈ మూడు వర్తమానాలని పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఈ మూడు వర్తమానం ద్వారా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. ఈ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మూడు వర్తమానాలని చివరి దినాల్లో మనల్ని సిద్ధపాటు చేస్తున్నాయి, ప్రిపేర్ చేస్తున్నాయి. వీటిని అంగీకరించాలి మనం. అందుకే వాక్యం విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, మీరు నేరస్తులుగా ఉండకండి, పాపానికి మీరు చోటు ఇవ్వకండి, పాపమును నా నుండి బయటపడండి. ఆ పాపము మిమ్మల్ని ఒకవేళ కనుక పాపంలో మీరు పడిపోతే దాని నుండి మీరు బయటపడలేరు. ఇది ఒక హెచ్చరిక, బయటపడమని. ఈ రోజుల్లో సమాజంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేకమైన పాపపు బ్రతుకులు మనం చూస్తున్నాం. పాపానికి చోటిచ్చేవారు అనేక మంది ఉన్నారు. బయటపడటం అంటే చాలా కష్టం. సాతానిక బంధకాల్లో పడిన వారు బయటపడలేరు త్వరగా. అనేక మంది ఈ రోజుల్లో నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు వారు బయటపడలేకపోతున్నారు. కష్టాలు వచ్చినప్పుడు బయటపడలేకపోతున్నారు. శ్రమలు వచ్చినప్పుడు దాని నుండి బయటపడటం వాళ్ళు వీలు పడలేదు. రక్షకుడైన యేసయ్య ఉండగా మనకి లోటు లేదు. రక్షకుడైన యేసయ్య నీ పక్షాన ఉండగా నువ్వు దేనికి భయపడవసరం లేదు. నీ దేవుడు నిన్ను విమోచించేవాడు, నీ యేసయ్య నిన్ను రక్షించేవాడు. ఆయన నీ చెంత ఉండగా నీవు దేనికి భయపడవసరం లేదు. నేను విమోచించేవాడు ఆయనే, నేను రక్షించేవాడు ఆయనే, నేను కాపాడేవాడు కూడా ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనకి ఇక సమయం లేదు. అవకాశం కోసం ఎదురు చూడాలి. యేసయ్య ఇచ్చే ఉన్నతమైన అవకాశం కోసం మనం ఎదురు చూడాలి. రక్షకుడైన యేసయ్య నీ పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. అంతవరకు నడిపించేవాడు ఆయనే. నమ్మండి, నమ్మువానికి సమస్తము మేలులే. ఎవరు నమ్మితే? యేసయ్య నమ్మితే. యేసయ్య నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. పరిశుద్ధ లేఖన భాగంలో ప్రతి వాక్యాన్ని మనం పరిశీలన చేసి ఉన్నాం. ఎలా బయటపడాలో దేవుడు చెప్తున్నాడు.
ఏ రకంగా బయటపడాలో ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఎలా రావాలో ఆయనకు తెలుసు. మనకు నేర్పించేవాడు ఆయనే, మనకు ఉపదేశించేవాడు కూడా మన యేసయ్యే. ఈ రోజులో మనం గమనించాలి, మన దేవుడు మనల్ని అనుదినము నడిపించేవాడు. పరిశుద్ధ లేఖన భాగాల్లో అనేక మార్లు యేసయ్య చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట, ఆ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నిన్ను విమోచించేవాడు నిన్నెప్పటికీ విడువడు, ఎడబాయుడు. నీవును రక్షించేంటి వాడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అంతం వరకు నేను నడిపించేవాడు ఆయన. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉన్నది. మీరు మీ పాపములను విడిచిపెట్టుడి అని అక్కడ వాక్య సారాంశము తెలియపరుచున్నది. రక్షకుడైన యేసయ్య నిన్ను విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సమయం నీకు ఇవ్వబడి ఉన్నది. నేను విమోచించేవాడు ఆయనే, రక్షించేవాడు కూడా ఆయనే. లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు నీ విమోచకుడు, నా విమోచకుడు వాక్యము ద్వారా, ఈ త్రిదూత వర్తమానం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఈ మూడు మన జీవితాలకి బలమైన సాధనాలుగా వాడబడుతున్నాయి. ఈ మూడు మనల్ని రక్షిస్తాయి. యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు ఈ వర్తమానం ద్వారా మనము దేవునికి దగ్గర అవ్వాలి. యేసయ్య విడిచిపెట్టే యేసయ్య కాదు, మనల్ని విమోచించేవాడు, మనల్ని రక్షించేవాడు వాడు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఒక ఉపమానము బైబిల్లో ఇవ్వబడి ఉన్నది. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన కోసం కనిపెట్టుకున్న వారిని, కనిపెట్టలేని వారిని ఆయన వేరు చేయబోతున్నాడు. గొర్రెలను మేకలను ఒక గొల్లవాడు ఏ రీతిగా వేరు చేస్తున్నాడో అదే రీతిగా యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు గొర్రెలను తన వైపు కుడివైపును పెట్టుకుంటున్నాడు, ఎడమ వైపును మేకల గుంపును పెట్టుకుంటున్నాడు. మరి వీరిలో ఎవరు రక్షించబడ్డారు? వీరిలో ఎవరు విమోచించబడ్డారు? ప్రియా దేవుని బిడ్డలారా, రక్షకుడని యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు ఏ వేరు చేయడానికి ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఆయన సెపరేట్ చేయబోతున్నాడు. మంచి గొర్రెలను ఒక చోట, మేకలను ఇంకో చోట వేరు చేయబడే రోజు ఒక రోజు రాబోతుంది. ఆయన రెండోసారి వచ్చినప్పుడు మనం ఏ గుంపులో ఉండటానికి సిద్ధపడుతున్నాం? ఇదొక చివరి అవకాశము. యేసయ్య నీ కోసం కనిపెడుతున్నాడు. నేను విడిపించేవాడు, నేను రక్షించేవాడు, నేను విమోచించే యేసయ్య నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు. నువ్వు ఏ గుంపులో ఉండటానికి సిద్ధపడుతున్నావు? ఏ గుంపులో ఉండాలని ఆశిస్తున్నావు? నోటి మాటతో కాదు, హృదయముతో నేను గొర్రెలున్న చోట ఉండాలి, మేకలున్న చోట నేను ఉండకూడదు. గొర్రెలున్న చోట ఉంటేనే నాకు రక్షణ, గొర్రెలున్న చోటనే ఉంటేనే నాకు విమోచన, గొర్రెలున్న చోటనే ఉంటేనే నాకు రక్షణ. గొర్రెలు యజమానుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాయి. నా జీవితం కూడా యేసయ్య ఏ మార్గాన్ని చూపిస్తే ఆ మార్గం నేను వెళ్తాను. ఆ మార్గాన్ని వెళ్ళాలని మీరు తీర్మానం చేసుకుంటే మనకి ఇవ్వబడిన ఈ త్రిదూత వర్తమానాన్ని మనం పరిశీలన చేసి దాని ప్రకారము మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అటు రీతిగా మనం జీవించి ఆయన కొరకు సిద్ధపడినట్లయితే ఆయన రాజ్యవ్యాప్తిలో మనం అందరం ఉంటాం. దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.